ఇందులో ఒక చిన్న అనాలిసిస్ కూడా చేద్దాం. ఎవరెవరు గెలుస్తారో ఎవరెవరు గెలవరో వీళ్ళు స్పష్టంగా ఎక్కడ ఇన్నే చెప్పేస్తాం వాస్తవం. ఇదంతా ఒకవైపు అయితే ఇది ఇంకొక అనాలిసిస్. మల్లు రవి నాగర్ కర్నూల్లో గెలుస్తాడా అంటే గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ మొన్న అన్నమలై మీటింగ్ తర్వాత నాగర్ కర్నూల్లో పోతుగంటి భరత్ యొక్క గ్రాఫ్ అమాంత పెరిగిపోయింది. అదేవిధంగా మేము మొదటి నుంచి కూడా మొత్తుకుంటా ఉన్నాం, గ్రౌండ్లో మోడీ మానియా అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మోడీ మానియాతో పాటు ఇండివిజువల్గా అభ్యర్థి కనుక బలవంతుడైతే అక్కడ విజయం సాధించడానికి చాలా ఈజీ స్కోప్ ఉంటుంది వాస్తవంగా. సో పోతుగంటి రాములు భరత్ వాళ్ళ ఫాదర్ ఎవరితో పోతుగంటి రాములు యొక్క ఇమేజ్ ఉమ్మడి నాగర్ కర్నూల్లో చాలా పెద్ద ఎత్తున ప్రభావం ఉంటుంది వాస్తవంగా. ఆయన అంటేనే రాములు సార్ అని చెప్పేసి అభిమానించే వాళ్ళు వేలల్లో లక్షల్లో ఉంటారు వాస్తవం చెప్పాలంటే. సో ఆయనకు భరత్కు ప్లస్ అవుతోంది. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారంలో వెనుకబడడం, కేవలం కార్నర్ మీటింగ్స్లో తప్ప ప్రచారంలో వెనుకబడడంతో ఆయన ఎక్కడ కూడా కనీసం డిపాజిట్ వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి. సో అందులో ఫైట్ బిట్వీన్ పోతుగంటి భరత్ అండ్ మల్లు రవిలో భాగంగా ఈరోజు మల్లు రవిని అక్కడ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ చుట్టా చూపులాగా ఏది అత్తగారింటికి అల్లుడు వచ్చినట్టు వచ్చిపోతుంది తప్ప ఇక్కడ లేదు, అందుబాటులో ఉండడం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకే మల్లు రవి ఓడిపోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే నాగర్ కర్నూల్లో ఒక రకమైనటువంటి బలమైన చర్చ జరుగుతూ ఉంది. పోతుగంటి భరత్ గెలిస్తే కనుక మనకు రెండు రకాల అవకాశాలు ఉంటాయి. ఈరోజు పోతుగంటి భరత్ ఎంపీగా పనిచేస్తాడు, మల్లు రవి ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఢిల్లీ ప్రతినిధిగా అక్కడ ఈరోజు పెద్ద ఎత్తున నాగర్ కర్నూలు కూడా పెద్ద ఎత్తున 2 పదవులు ఉండే అవకాశం ఉంటాయని చెప్పి దానిలో ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. జీవన్ రెడ్డి కాక కాబోయే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ కోటాలో ఈ నిజామాబాద్కు పసుపు బోర్డు తెచ్చేటువంటి నాయకుడు. అదొక్కటే కాదు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేస్తాడు. విషయం ఏంటంటే మిత్రులారా, నిజామాబాద్లో స్పష్టంగా మోడీ మాని అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకటి. రెండోది, ఈయనకు జగిత్యాల రూరల్ అదేవిధంగా కోరుట్లలో తప్ప ఎక్కడ కూడా ఆయన ప్రభావం కనిపించట్లేదు. మిగతా కాన్స్టిట్యూన్సీలో ఆయన ప్రభావం 0. మిగతా 5 కాన్స్టిట్యూన్సీల్లో అరవింద్ చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యంలో కనబడతా ఉన్నాడు. అక్కడ అరవింద్ దాదాపు 3 లక్షలకు పైగా మెజారిటీతోటి బలమైనటువంటి అత్యధిక మెజారిటీతోటి గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈయనకు జీవన్ రెడ్డికి సొంత పార్టీలోనే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సొంత పార్టీలోనే ఆయనకు సహకారం కొరబడింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా సింపదర్స్ ఉన్నారు వాళ్ళందరూ కానీ, బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు సింపదర్స్ ఎవరు ఉన్నారో అరవింద్ వీళ్ళంతా కూడా అరవింద్కు శత్రువులే వాస్తవం చెప్పాలంటే. వీళ్ళు కూడా ఈరోజు అరవింద్ మాకు సంబంధం లేదు, మోడీకి ఓటేస్తే ఈ ఒక్కసారికి మోడీకి ఓటిద్దామని డిసైడ్ అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకే అక్కడ చాలా స్పష్టంగా అరవింద్ దాదాపు 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాడు. ఇక వెలిచాల రాజేందర్రావు గురించి ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. వెలిచాల రాజేందర్రావు ఆయనకు 3rd ప్లేస్లో ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. 2nd ప్లేస్ 3rd ప్లేస్లో అంటే వినోద్ కుమార్ కానీ వెలిచాల రాజేందర్ ఇద్దరు కానీ 2nd 3rd గంతే తప్ప ఆడ బండి సంజయ్ ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ వచ్చే 2 సీట్లలో ఈరోజు కరీంనగర్ ఒకటి, మల్కాజ్గిరి ఒకటి. కరీంనగర్లో భారీ మెజార్టీ, అది ఊహించలేని మెజార్టీ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇక ఖమ్మంలో ఆర్ రఘురామరెడ్డి వెంకటేష్ సంబంధించినటువంటి వియ్యంకుడినే. సో ఇక్కడ ఖమ్మంలో చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యంతో ఈరోజు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇంకొక వైపు నామనాగేశ్వర ప్రభావం కూడా అదేవిధంగా బలంగా ఉంది వాస్తవం. ఎందుకంటే అంత బలం లేకపోతే వెంకటేష్ వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, వెంకటేష్ కుటుంబం వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఆడ వెంకటేష్ వచ్చి ప్రచారం చేస్తున్నాడు అంటేనే ఒక రకంగా అక్కడ కమ్మ ఓటర్లు మొత్తం కూడా ఈరోజు ఇన్ఫ్లుయెన్సెస్ కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తున్నారు. దాంట్లో ఈరోజు వెంకటేష్ వచ్చి ప్రచారం చేసినది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఒకటి, ఆయన కూతురు అక్కడే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఆడ బీజేపీ ప్రభావం రాసి పెట్టుకోండి. బీజేపీకి ఖచ్చితంగా 20% పైగా ఓటు షేరు ప్రస్తుతానికి కనబడుతోంది. ఇంకా 3 రోజులు ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అనూహ్యంగా బీజేపీ చాలా పెద్ద ఎత్తున పుంజుకుంటుంది అక్కడ. ఇక్కడ బలరాం నాయక్ ఇది కూడా మహబాద్ సీట్ కూడా కాంగ్రెస్ అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఏమన్నా అద్భుతాలు జరిగితే తప్ప అటు జరగడం స్కోప్ ఉంది. ఎందుకంటే 2014లో ఇదే విధమైన స్కోప్ ఉన్నప్పుడు కూడా సీతారాం నాయక్ గెలవడం జరిగింది వాస్తవంగా. సో ఇప్పుడు కూడా అలాంటి అద్భుతాలు జరిగేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి వాస్తవంగా. సురేష్ షెట్కార్ జైరాబాద్ పాపం ఈయన పరిస్థితి ఎట్లుందంటే ఈరోజు చాలా అధ్వానంగా ఉంది వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ జైరాబాద్లో ఏమో
బీవీ పాటిల్ చాలా ఉత్సాహంతో ఈరోజు కాన్ఫిడెంట్ తోటి ఈరోజు తన మీద ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా ఈరోజు స్పష్టంగా మోడీ మనీతో పాటు బీవీ పాటిల్ ఒక చరిష్మతోటి జైరాబాద్లో మూడోసారి భారీ మెజార్టీ తోటి బీవీ పాటిల్ విజయం సాధించబోతున్నాడు. ఇది ఖచ్చితంగా ఇది బీజేపీ సీట్ అని చెప్పొచ్చు. అంటే 2 సీట్లు మాత్రం కాంగ్రెస్కి వచ్చే అవకాశం కనబడుతున్నాయి. ఇక హైదరాబాద్ ఎంఐఎంని గెలిపించడానికి ఇది పెట్టినని చెప్పేసి మనకు ఎవరు ఫిరోజ్ ఖాన్ చెప్పడం జరిగింది. ఇది కూడా వదిలేయండి, ఇదంతా వదిలేయండి. ఇక వంశీచంద్ర రెడ్డికి పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఈరోజు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తలేరు వాస్తవంగా. సో వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయన గెలిస్తే ఎన్ఎస్ఏలు ఉన్నప్పుడు కానీ లేకపోతే యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ ఆయన చేసినటువంటి అరాచకాలు అక్రమాల వల్ల ఈయన మళ్ళీ ఎంపీ అయింది అనుకోండి, ఖచ్చితంగా మనందరి మీద ఇబ్బంది పెడతాడు. మళ్ళీ ఏమైనా అంటే రాహుల్ గాంధీ నాకు దగ్గర అని చెప్పేసి ఇబ్బంది పెడతాడు. దాంట్లో ఆయనకు బుద్ధి చెప్పాలని దాంట్లో పెద్ద ఎత్తున ఆయన ఓడించడానికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు నాయకులే ఈరోజు ఈయన ఓటమికి కారణమవుతున్నారు. ఇది కూడా ఓడిపోయేటువంటి సీటు. ఇక వంశీ కృష్ణ పెద్దపల్లిలో ఇది కాంగ్రెస్ గెలవడానికి స్కోప్ ఉన్నటువంటి సీటు. కానీ ఇక్కడ అత్యధిక ప్రమాదం ఏంటంటే రీసెంట్గా వెంకటేష్ నేత ఎవరైతే మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఎంపీ అనుకోవచ్చు వాస్తవం చెప్పాలంటే ఆయన బీజేపీ కండో కప్పుకోవడంతో ఇమీడియట్గా అక్కడ పోటీ చేసినటువంటి గోమాస శ్రీనివాస్ ఈయన ఓటు బ్యాంకు అమాంతం పెరిగిపోయింది వాస్తవం చెప్పాలంటే. ఓటు బ్యాంక్ అమాంతంగా పెరిగి ఈరోజు ఈయనకు కాంగ్రెస్కు మరియు బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ముగ్గురు మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. అది ఏదున్నా మెజారిటీ తక్కువే ఉంటాయి వాస్తవం చెప్పాలంటే. మెజారిటీ అంత పెరిగే అవకాశం లేదు. స్వల్ప మెజారిటీతో గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అయితే చాలా ఎక్కువ నేత కాని ఓట్లు ఉంటాయి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, వేవ్ వస్తే కనుక అక్కడ బీజేపీ వేవ్ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకు అంటే అక్కడ నేత కాని ఓట్లు చాలా స్పష్టంగా లక్ష నుంచి 2 లక్షల ఓట్లు నేత కాని ఓట్లు వాళ్ళలో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో వీళ్ళ ఓట్ షేర్తో పాటు మనం రీసెంట్గా చేసినటువంటి సర్వేలలో వంశీకృష్ణకు బీజేపీకి మధ్య ఓన్లీ 2% ఓటు తేడాతోటి చాలా స్పష్టంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ క్లోజ్ ఫైట్ నడుస్తూ ఉంది. దానిలో భాగంగా బీఆర్ఎస్ కూడా కొంత క్లోజ్గా నడుస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక రఘువీర్ కుందూరు జానారెడ్డి వాళ్ళ కొడుకు ఇక్కడ ఈయన 2వ టికెట్ అంటే వాళ్ళ కుటుంబంలో ఆల్రెడీ జయవీర్ ఆల్రెడీ నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు ఈయన రఘువీర్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ తమ్ముడు అన్నను ఈయన మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నాడు. సో వారసత్వ రాజకీయాలు అని చెప్పేసి ఈయన మీద పెద్ద ఎత్తున నెగిటివ్ జరుగుతున్నప్పుడు కూడా అది కాంగ్రెస్ కంచుకోవడం కాబట్టి ఈయన ఇక్కడ విషయం ఏంటి అంటే మిత్రులారా, ఇక్కడ సైదిరెడ్డి చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపుతున్నాడు. నల్గొండలో ఎవరు పిల్లి రామరాజు యాదవ్ జాయిన్ కావడంతో బీజేపీ జాయిన్ అక్కడ ఓటు బ్యాంక్ అమాంతం పెరిగిపోయింది. అదేవిధంగా హుజూర్ నగర్ సొంత కాన్స్టిట్యూన్సీ కూడా అక్కడ కొంత మెజారిటీ వచ్చే అవకాశం కనబడుతున్నాయి. సో అదేవిధంగా ఈరోజు సూర్యాపేటలో బీజేపీ లీడ్ కనబడతా ఉంది. అదేవిధంగా ఎవరైతే వట్టే జానయ్య యాదవ్ కూడా రేపు మాపో బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనబడుతుంది. ఆయన వస్తే కనుక అక్కడ సూర్యాపేటలో ఈక్వేషన్ మారే అవకాశం కనబడుతుంది. చాలా క్లోజ్ ఫైట్ రఘువీర్ రెడ్డి అదేవిధంగా సైదిరెడ్డి మధ్యలో బీజేపీ మధ్యలో చాలా క్లోజ్ ఫైట్ నడుస్తుందో తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ కంచుకోట అనే దాంట్లో ఈరోజు కోమటిరెడ్డి వాళ్ళు కొంత జిద్దుగా తీసుకున్నారు. కానీ ఆడ మోడీ చాలా స్పష్టంగా కనబడుతుంది. అక్కడ మిర్యాల కూడా కానీ కొన్ని 2-3 కాన్స్టిట్యూన్సీలు కనుక పుంజుకోగలిగితే బీజేపీ కనుక భారీ ఎత్తున పుంజుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా ఈ సీటు కూడా బీజేపీ ఖాతాలోకి పోయే అవకాశం కనబడుతూ ఉంది. అదేవిధంగా ఇది కాంగ్రెస్ కంచుకోటగా కనబడుతున్నప్పటికీ కూడా టఫ్ ఫైట్ అనేది చాలా స్పష్టంగా ఉంది వాస్తవంగా. ఇంకోటి నల్గొండ విషయంలో సైదిరెడ్డి విషయంలో ఒకటి చాలా బలంగా జరుగుతుంది ఏంటంటే ఎస్టీలు ఎప్పుడు కూడా సపరేట్ క్యాంపెయిన్ చేయలే. సైదిరెడ్డి విషయంలో నల్గొండలో ఈసారి ఎస్టీలు సపరేట్ క్యాంపెయిన్ చేస్తున్నారు. అది చాలా బలంగా పోతుంది ఎస్టీల్లో. ఎస్టీ ఓట్ల ప్రాబల్యం చాలా ఎక్కువ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. 3.5 లక్షల పైగా ఓట్లు ఉంటారు. అదేవిధంగా 3 లక్షల యాదవ్ ఓట్లు ఉంటారు. సో ఆల్రెడీ నాగార్జున సాగర్లో మా యాదవ్ బిడ్డ ఓడగొట్టిన దానిలో యాదవ్లంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద కోపంగా ఉన్నారు. సో 6.5 లక్షల ఓట్లు గంపగుత్తగా ఈరోజు సైదిరెడ్డి పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో జరిగితే చాలా వరకు అక్కడ మీకు మిరాకిల్ రాసి పెట్టుకుని నల్గొండలో మిరాకిల్ జరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇక నీలం మధు మీరు రాసి పెట్టుకోండి. నీలం మధు ఇక 3rd ప్లేస్. ఆడ వెంకటరామరెడ్డి కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకుంటుంది వాస్తవంగా. గత 2-3 రోజుల నుంచి బలంగా పుంజుకుంటుంది. కానీ 2nd, 3rd ప్లేస్లలో నీలం మధ వెంకటరామరెడ్డి కొట్లాడుకోవాలి తప్ప
రఘునందన్ రావు గెలుపు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. రఘునందన్ రావు ఈరోజు సిద్దిపేటలో కానీ, గజ్వేల్లో కానీ, సంగారెడ్డిలో కానీ, పటాన్చేరులో కానీ, దుబ్బాకలో కానీ ఈ 5 కాన్స్టిట్యూన్సీలో ఆధిక్యతతోటి ఆయన భారీ మెజార్టీతో గెలిచే అవకాశం కనబడుతూ ఉన్నాయి. కొంత నర్సాపూర్లో ఇంప్రూవ్ కావాల్సినటువంటి అవసరం ఏర్పడింది వాస్తవంగా. సో ఈ టఫ్ ఫైట్లో భాగంగా రఘునందన్ రావు కొంత అంటే వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. సెకండ్ థర్డ్ పొజిషన్లో మాత్రం టఫ్ ఫైట్ నడుస్తుంది తప్ప రఘునందన్ రావు చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యంలో దూసుకుపోతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. కడియం కావ్య, ఇక్కడ కడియం కావ్య తన విషయం ఏంటి అంటే తను ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిందో సో కడియం శ్రీహరికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ మొత్తం కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోయింది వాస్తవంగా. అదేవిధంగా కడియం శ్రీహరి కడియం కావ్యను ఓడించడానికి బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కాంగ్రెస్లో పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, అదేవిధంగా బీజేపీలో నాయకులు కావచ్చు, వీళ్ళందరూ ఈరోజు పెద్ద ఎత్తున ఈమెకు వ్యతిరేకంగా ఈమెను గెలిపిస్తే కనుక కడియం శ్రీహరి కొమ్ములు పెరుగుతాయి. అదేవిధంగా అక్కడ కొండా సురేఖ్ కూడా తన మంత్రి పదవికి ఎసురుపడేటువంటి అవకాశం ఉందనేటువంటి దాంట్లో ఈరోజు ఈమె ఓడిపోయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈమె మీద నెగిటివ్ క్యాంపెయిన్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ చేస్తారు బీజేపీ కంటే కూడా. సో అది ఆరు రమేష్కు చాలా ప్లస్ అవుతా ఉంది. ఆరు రమేష్ చాప కింద నీరులాగా దూసుకుపోతా ఉన్నాడు. ఈమెనేమో ప్రచారంలో ట్రోల్స్ అవుతూ ప్లస్ క్యాడర్ను కన్విన్స్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటే ఇంకొక వైపు ఆర్ రమేష్ ఈరోజు చాప కింద నీరులాగా గ్రౌండ్లోకి దూసుకుపోతున్నటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా ఈరోజు బీజేపీకి షిఫ్ట్ అవుతారు. ఎందుకు అంటే ఈమె బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిపోయింది. సో ఖచ్చితంగా ఈమెకు బుద్ధి చెప్పాలని దానిలో బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీ షిఫ్ట్ అవుతా ఉంది. నిన్నటి మోడీ మీటింగ్ అనేది చాలా భారీ ఎత్తున జరిగింది. ఆ మోడీ మీటింగ్ తోటి వరంగల్ ఈక్వేషన్ అంతా కూడా క్లియర్ అయిపోయింది వాస్తవంగా. ఇక రంజిత్ రెడ్డి, ఇక ఈయన గురించి ఎంత చెప్పుకుంటే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇది ఇక స్పష్టంగా ఈయన ఓడిపోతున్నాడు. ఈయన గుడ్ల స్కాములు, ఆయన హనుమాన్ టెంపుల్ కబ్జాలు, గుడ్ల కబ్జాలు అన్నీ ఉన్నాయి ఈయన మీద వాస్తవంగా. సో ఈయన ఏం చేయాలో అర్థం కాక ఇక ఆయన మీద దుష్ప్రచారం చేయించే ప్రయత్నం చేస్తాం కొండ విశ్వేశ్వర మీద. ఆయన మీరు ఆ కొండ విశ్వేశ్వర కొండను మీద ఎంత దుష్ప్రచారం చేసినా ఏమీ కాదు. ఆయన విజయం ఆల్రెడీ ఖాయమైపోయింది. మెజార్టీ కోసమే ఆయన ప్రచారం జరుగుతుంది తప్ప ఏది లేదు. ఈయన ఓడిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక సునీత మహేందర్ రెడ్డి ఇక ఈమె గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ వాస్తవంగా. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ మెజార్టీ కోసమే ప్రయత్నం, ఎంత మెజార్టీ తెచ్చుకుంటారనేది ప్రయత్నం. క్యాంపెయిన్ కూడా ఆయనకి ప్లస్ అవుతుంది వాస్తవంగా. ఈయన మీద ఈటల ఏం చేయాలి అర్థం కాక ఈటల రాజేందర్ ఏ వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే. ఆయన అనని మాటలు అన్నట్టుగా ఈరోజు చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఏం చేసినా అలా మెజార్టీ మీరు ఎంత కుట్ర చేసినా మెజార్టీ దొరుకుతుంది కావచ్చు, కానీ గెలుపు మాత్రం ఆపలేరు వాస్తవంగా. ఈరోజు బండి సంజయ్కి అత్యధిక మెజార్టీ వస్తుందా లేకపోతే ఈటల ఆయనకి అత్యధిక మెజార్టీ వస్తుందా, దాంట్లో వాళ్ళిద్దరు కాంపిటీషన్ జరుగుతుంది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇక ఇది కూడా దానం నాగేందర్ ఇక్కడ కాంపిటీషన్ వల్ల కేవలం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. సో ఎక్కడ కూడా ఇది కూడా లేదు. ఈ ఆత్రం సుగుణ ఆదిలాబాద్లో చాలా స్పష్టంగా బీజేపీ గెలుస్తోంది. కొంత ఆత్రం సుగుణ ప్రభావం చూపిస్తుంది వాస్తవంగా. టఫ్ కాంపిటీషన్ ఉంది వాస్తవంగా, కానీ ఆడ బీజేపీ అభ్యర్థి గెలుపు ఖాయమైపోయింది వాస్తవంగా. ఇక చామల కిరణ్ రెడ్డి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. ఇది కూడా అంటే వాస్తవంగా చెప్పాలంటే భువనగిరిలో బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది, బీసీ వాదం ఎక్కువ ఉంటుంది వాస్తవంగా. సో అక్కడ గౌడ ఓటు బ్యాంక్ 3 లక్షల పైగా ఉంది. అదేవిధంగా భువనర్స గౌడ్ సౌమ్యుడు అనేటువంటి దాంట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక 2-3 కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈరోజు చామల కిరణ్ రెడ్డి పెద్ద ఎత్తున ఆ ప్రభావం గెలిచేంత ప్రభావం లేదు వాస్తవంగా. సో భువనర్స గౌడ్ గెలుస్తున్నాడు ఖచ్చితంగా. బీజేపీకి మీరు అవునన్నా కాదన్నా మినిమం సరే ఈ ఈక్వేషన్లో భాగంగా కొన్ని సీట్లు అటు ఇటు కావచ్చు, టఫ్ కాంపిటీషన్లో భాగంగా అటు ఇటు కావచ్చు. ఖచ్చితంగా 10 సీట్లకు పైగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మొన్నటి వరకు నేను 8 అని చెప్తా ఉన్నాను, ఇప్పుడు కుండబద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి 10 సీట్లు మినిమం వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. గ్రౌండ్లో అదే చాలా స్పష్టంగా తెలుస్తోంది వాస్తవంగా. సో రోజుకి ట్రెండ్ అనేది మోడీ మ్యాన్ అనేది కావచ్చు, లేదా బీజేపీ ట్రెండ్ అనేది అప్వర్డ్లో దూసుకుపోతా ఉన్నట్టు చాలా స్పష్టంగా సర్వేలో తెలుస్తుంది. మా గ్రౌండ్ రిపోర్ట్ కూడా అదే తెలుస్తుంది. కాబట్టి మినిమం ఖచ్చితంగా 8 నుంచి 10 సీట్లు 8 దాటే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. 10 సీట్లు కంఫర్టబుల్గా బీజేపీకి వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. దీంట్లో ఇంకొక అవకాశం ఉందన్న, పాపం కాంగ్రెస్ వాళ్ళు వేసుకుంటున్నటువంటి సెల్ఫ్ గోల్సే పాపం బీజేపీ చాలా ప్లస్ అవుతున్నాయి. ఆ శామ్ పిత్రోరా గాని ఎప్పుడైతే దించిర్రో వీళ్ళు దరిద్రం వాళ్ళప్పుడు అప్పుడే పాజిటివ్ అయిపోయింది బీజేపీ మొత్తం.